ప్రైజ్ లాడ్ యశ్వంత్. ఎక్కడున్నా? అది నీతో మాట్లాడాలి. మనం కలిసి చేసుకోవచ్చు ఒకసారి. తొందరరా, సరేనా? అర్జెంట్ నీతో మాట్లాడాలి. సరే సరే ఉంటా యశ్వంత్. ఏంటి యశ్వంత్ రమ్మన్నావు? ఏంటంట? అవునా? అవునా, అర్జెంటా? సరే మరి ఎక్కి ఏందా మరి అన్న. నా ఫ్రెండ్స్ దేవుని మందిరానికి రావాలి. ఈరోజు వారిని ఏ రీతిగా దేవుని మందిరానికి తీసుకుపోవాలి. ప్రైజ్ లార్డ్ యశ్వంత్. ఏం లేదు, సాయంత్రం 31 కదా. అరే 31 కదా, సాయంత్రం మరి పార్టీ ఏంది? అరే అదేంద్రా, సాయంత్రం చర్చికి రావట్లేదా? మొన్నే కదా కలిసి ఛానల్ అడ్డు చేయాలి మేము కూడా. అరే రాక వచ్చారు మన గ్రామం. ఈ రోజైనా మీరు మందిరారంట్రా. నాలుగు కలిసి ఒక మీకు చెప్తే మరి సాయంత్రం అంటారు. మళ్ళీ సాయంత్రం పార్టీ మేము పార్టీ చేస్తున్నాము. నేను అనుకుని వచ్చామనుకున్నా. అరే అదేంద్రా, ముందు దేవుని ప్రాణం తీయాలిగా మనం. మేము బాగా రెడీ చేద్దాం ఏదో ప్లాన్ వేసుకున్నాం. 31 అయితే చేయాలి. 1వ తారీఖు వస్తా కావాలంటే మేము ప్రార్థన. అరే మీరు ఎలా చేస్తారనుకోలేదురా. ఏం బాగలేదు మొత్తం కానీ ఎందుకు బా ఏంటి మీరు ఇలా అంటున్నారు? దేవుని మందిరానికి రానంటున్నారే, ఏం చేద్దాము? అంతేరా, ఎప్పుడు చర్చికి రా అంటారు. వాళ్ళు అంతే అంటారు. మన ప్లానింగ్ లో మనం ఉండాలి. సాయంత్రానికి ఏం చేశారు మన ప్లానింగ్? 31 నైట్ అరే ముక్క తొక్క మాత్రం నేను భారీగా ప్లాన్ చేశారు. అదే సరేరా, సాయంత్రం మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేయాలి, చిల్ అయిపోవాలి. అది మరి అదే చేద్దామని. సరే మరి అయితే పదండి. ప్రభువా, వీళ్ళని నీవే రక్షించు. వీరు నీ మార్గంలోకి తిరుగునట్లు నీ దయ వారికి అనుగ్రహించగా. ఎందుకు వీళ్ళు ఇలా మారిపోయారు? ఒకప్పుడు బాగానే ఉన్నారు విశ్వాసం. మర్చిపోయాను. నూతన సంవత్సరానికి సిటీ నుంచి మన విశ్వాసానికి బిడ్డలు వచ్చారు కదా, ఎలా ఉన్నారు? ఒకసారి ఫోన్ చేసి నూతన సంవత్సరం ఆరాధన రమ్మని చెప్తాం. రింగ్ అవుతుంది, ఇస్తే బాగుంది. హలో, అదే బాగున్నారా? ఈరోజు మన చర్చిలో నూతన సంవత్సరం ఆరాధన జరుగుతుంది. మీరు సిటీ నుంచి వచ్చారు కదా, మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. తప్పనిసరిగా ఈరోజు జరిగే నూతన సంవత్సర ఆరాధనలో న్యూ ఇయర్ సర్వీస్లో తప్పనిసరిగా మీరు పాల్గొనాలి. తప్పనిసరిగా వస్తారు కదా? నైట్ 9 స్టార్ట్ అయ్యి ఉదయం 3 దాకా ప్రార్థన జరిగితే నూతన సంవత్సర వాగ్దానాలు ఇస్తారు. నూతన సంవత్సర పాట అనేది అందరం వచ్చి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. తప్పనిసరిగా రాండి అడ్వాన్స్. సరే, నమస్కారం. ఓకే.
మాట్లాడే ముందు నాన్న చేతి కట్టుకుని సంగతిలో సంగతి లేదు ఇప్పుడు కేక్ కటింగ్ కావాలి ఎప్పుడేంద్ర కేక్ టైం ఉంది ఇంకా గంట టైం ఉంది డాన్స్ చేసిన తర్వాత టైం ఉందని చెప్పాను కదా ఇదే రా కేక్ చిన్నది నువ్వు ఆగురా టైం అయిపోతుంది పెట్టినా పెట్టు ఏంద్రా ఎట్టుండాలి జనం పంటే మనం ఎంత అనుకున్నా ముందు తెచ్చుకోవాలి మనం కొత్త పంట మారితే నెల మాత్రం పెట్టింది చాలు మాకు తాళం జరగట్లేదు ఇది తాళం తిరగట్లేదు
శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రైజ్ లార్డ్ సురేష్, బాగున్నావా? బాగున్నాను. ఏంటి ఇలా వచ్చా? అన్న 3వ తారీఖు మన వాళ్ళు బండి మీద నుంచి చిన్న యాక్సిడెంట్ అయిందన్న. ఓకే, విన్నాను. హాస్పిటల్ ఉన్నారు. కొద్దిగా మీరు వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తే పోయేద్దాం. ఓకే, నేను ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాను, మీరే వచ్చేసరి ఇప్పుడు వెళ్దాము. పోదాం. పాదం సార్. పాస్టర్ వచ్చారు, ప్రార్థన చేస్తారు. బాగున్నా, పర్వాలేదు, అట్లా ఉన్నాను. ఎలా ఉన్నా? అయ్యా, ఆ రోజు మీకు చెప్పాను కదా, ఫోన్ కూడా చేశాను కదా, నూతన సంవత్సర ఆరాధనకు రమ్మని. మీరు వస్తే ఇలా జరిగేది కాదు. అయినా ఏమి కాదు, దేవుడికి ప్రార్థన చేద్దాం. దేవుడు స్వస్థపరుస్తాడు. ఇప్పటి నుంచైనా మీ బ్రతుకులు మార్చుకోండి. దేవుడా, యశ్వంతుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అబ్బాయిని మీ గాయపడిన నష్టం చేత మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మంచిగా లేచి తిరిగి నీ నామను గొప్ప చేసి బిడ్డగా ఉండడానికి సహాయం చేయండి. దైవికమైన స్వస్థత మీరు వేస్తున్నామని అనుగ్రహించండి. మీ ఘనమైన కార్యాలు ఏర్పడుతున్నా జరిగించి త్వరగా స్వస్థత అనుగ్రహించి నీ నామానికి మాత్రం మంచి చేసి బిడ్డగా జీవితానికి సహాయం అనుగ్రహిస్తున్నామని నా నేర్చుకుంటున్నాము. నామ తండ్రి, ఆమె వందనాలండి. మీకు తొందరగా తగ్గిపోయింది. సంఘంలో గురించి ప్రార్థన చేస్తాను. ఏం భయపడకండి. డాక్టర్ చెప్పినట్టు ట్యాబ్లెట్ వేసుకోండి, త్వరగా తగ్గిపోతుంది. ఉంటానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ షార్ట్ ఫిలిం ద్వారా మీరేం తెలుసుకున్నారు? చూడండి, ఈ షార్ట్ ఫిలింలో తమ ఆనందాల కోసం, తమ సంతోషాల కోసం వాళ్ళు దేవుని వెనకేసి దేవుని మందిరానికి కూడా పోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా తాగి తిరిగి డ్యాన్సులు వేసి లోకపరంగా సంతోషం ఉందని సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. చివరికి వాళ్ళు మరణాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నారు. ఇప్పుడున్న కాలంలో సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వేచి చూస్తూ ఉన్నది. కాబట్టి మనము సాతాను ఉచ్చుల్లో పడకుండా దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. నూతన సంవత్సరంలో నూతన మనసుతోనూ, నూతన స్వభావంతోనూ, నూతన ఆత్మతోనూ యెహోవాను నవనూతనంగా స్తుతించే బిడ్డలుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.